ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో వెలసిన స్వయంభూ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ స్థల పురాణము. 13వ శతాబ్దంలో సుమతి రాజశర్మ బ్రాహ్మణ దంపతులు ఉత్తమ సంతానముకై పాదగయ క్షేత్రములో కల స్వయంభూమూర్తిగా వెలసిన దత్తాత్రేయ స్వామిని సేవిస్తూ ఉండేవారు. ఒకరోజు పితృకార్యం చేసే సమయంలో రాజశర్మ పాదగయ క్షేత్రానికి స్నానాది కార్యక్రమాల కోసం వచ్చినప్పుడు ఆ దంపతులను పరీక్షించేందుకు దత్తాత్రేయ స్వామి వారు సన్యాసి రూపములో వారి ఇంటికి వచ్చి సుమతీదేవిని భిక్ష కోరాడు. భర్త ఇంటి దగ్గర లేనప్పుడు పితృకార్యం పాడవుతుందని తెలిసినా కూడా అతిథికి భిక్ష లేకుండా వెనక్కి వెళ్లితే పెద్దలంతా నరకానికి పోతారనే ఉద్దేశంతో ఆమె దత్త భగవానుడికి భిక్ష ఇచ్చింది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీ దత్తాత్రేయ స్వామి నిజరూపములో ఆమెకు దర్శనమిచ్చి, అమ్మా నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు సుమతీదేవి, స్వామి మీరు నన్ను అమ్మా అని పిలిచారు కాబట్టి ఆ పిలుపు సార్థకమయ్యేలా నా కడుపున కుమారునిగా జన్మించండి అని కోరుకుంది. ఆమె కోరిక మేరకు పాదముల యందు శ్రీరేఖలతో జన్మించి శ్రీపాదుడు అనే నామముతో స్వామివారు తన సోదరులకు ఉత్తమగతులు ప్రసాదించి తాను పాదగయ క్షేత్రమునందు స్వయంభూమూర్తిగా వెలసియున్నానని నన్ను సేవించిన భక్తులను అనుగ్రహిస్తానని పలికి దేశ ఉత్తరానికి దత్త మార్గమును ప్రచారము చేసి శ్రీపాద శ్రీవల్లభుడిగా భక్తులను సన్మార్గంలో నడిపే దేవుడు అయినారు. శ్రీ స్వామివారు ఈ క్షేత్రములో ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వచ్చి భిక్షను స్వీకరిస్తారని ప్రతీతి. శ్రీ స్వామివారి పాదుకలు ఈ క్షేత్రంలో ఉన్న ఔదంబర వృక్షం కింద కలవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.